అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. ఈ అమ్మ నిన్నమల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా గాని సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా గాని అనుకుని వచ్చిన ఏదన్నా గాని ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. సరే ఎమ్మెల్యేనే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేగా చేస్తామండి. ఫోన్ లేపండి మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది దరిద్ర రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగలం అనుకుంటాము కూడా చంపుతాం బతాం ఏముంది అంతకన్నా మించి ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకరే పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కైనా పోయి అమ్మ ఈ వయసులో పోయి తీసుకొచ్చి డైరెక్ట్ మా నిర్ణయం తీసుకునేది. ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. తర్వాత ఎవరు దాని పట్టించుకోడు ఎవడు కాదు. అది చెరుకట్టమే మొలుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ అటు బంద పీకిడ్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే బాబు చేసిన 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయితే అడిగి మనకు వెళ్ళిపోయి ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ 15 కోట్లు రావాలి సార్ నేను పని చేసిపోతా అంటే నిర్ణయం మారింది కదా, మారింది కదా. నేను టెండర్ ప్లాన్ చేసుకుంటుంది వాడుతున్నాయి. వాని బతుకులాడుకో నీకు ఎదుగురా నిన్ను బండి నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది ఏం చేయాలి, ఏం అమ్ముకొని కట్టాలి సార్ వాడాడుతుంది.